తీన్మార్ మల్లన్న పార్టీ మారే ఆలోచన ఉంటే ఏ పార్టీలోకి వెళ్తాడు? నేనెందుకు మారతా భయ్? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బీసీల చేతుల్లో పెడతా ఉంటే మేమెందుకు మారతాం? ఎందుకో ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళని కొంచెం గట్టిగానే ఘాటుగానే స్పందిస్తారు. కాంగ్రెస్ వాళ్ళని కాదు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు కన్నతల్లి లాంటిది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడతాం, 100% పార్టీని ప్రొటెక్ట్ చేస్తాం. కానీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పార్టీని ముంచాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడు. తీన్మార్ మల్లన్న ఆశయం ఏంటి? ముఖ్యమంత్రినా, మినిస్టరా, ఎమ్మెల్యేనా? నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని. నేను చాలా కాలం క్రితం నుంచి చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వద్ద ఏముందని. నా లక్ష్యం మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలి. దక్కలి, మంగలి, బాలసంతు, నాయి బ్రాహ్మణ ఈ బిడ్డలంతా అసెంబ్లీలో కూర్చోవాలి. ముదిరాజు, పద్మశాలి, గౌడు, పెరిక, ఇట్లా మున్నూరు కాపు, యాదవ, కుర్మ వీళ్ళందరితోని అసెంబ్లీ మెజారిటీ అసలైనటువంటి బిడ్డలు వాళ్ళు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ కుర్చీలు దక్కాలి. తద్వారా వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు బాగు చేసుకుంటారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఇటువంటి అన్ని కూడా నా ఆలోచనలు. ఇవన్నీ రైట్ టు రీకాల్ తీసుకురావాలి, జవాబుదారీతనం పెరగాలి. ఇవన్నీ నాకున్నటువంటి ఆలోచనలు. ఇంకోటేనా, అసలు తీన్మార్ మల్లన్నకి ఒకవైపు మార్నింగ్ న్యూస్, ఒకవైపు ఎమ్మెల్సీ బాధ్యత, చాలా మంది బాధితులు వచ్చారు. ఇప్పుడు మేము కూడా చూసాం, చాలా మంది బాధితులు వచ్చారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నిటిని అసలు ఒక పక్క ఫ్యామిలీ, ఇవన్నిటిని తీన్మార్ మల్లన్న ఎలా అసలు ఎదుర్కొంటుండు? ఒకటి ఏంటంటే, కొంతమందికి ఇవన్నీ సాలే కదన్నా. ఇప్పుడు ప్రతిరోజు నాకేముంటుందంటే, ఎవడన్నా నన్ను విమర్శ చేసేటోడు కూడా, బలహీనుడు చేసినా కూడా నేను కొన్నిసార్లు అమ్మాయి పాపం కదరా అనిపిస్తుంది. నా ఆటనే అది, నేను ప్రతిరోజు ఆడే ఆటనే అది. ఎస్, నేను పొలిటికల్ ఆటనే ఆడతా. నేను ఆడేటువంటి ఆటలు ఇవన్నీ భాగమే, అంతర్భాగమే. ఎస్, నన్ను గెలిపించినందుకు వచ్చిన ప్రజలకు నేను సేవ చేసుకోవాలి. నన్ను గెలిపించిన ప్రజల కోసం మాట్లాడాలి. అదొక పాటు చేస్తూనే రెండో వైపు లక్ష్యం దిశగా మళ్ళీ సమాజం వైపు పోతూ ఉండాలి. మూడో దిశగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓ వైపు కనిపెడుతుండాలి. ఇంకో దిశగా మా పార్టీ అవకాశం ఇచ్చిన పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడాలి. మా ముఖ్యమంత్రి గారిని, ఇగో ఈయన మన ప్రతినిధి అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఇక్కడ పంపిణీ, ముఖ్యమంత్రి గారు ఆ పీఠంలో కూర్చున్నంత సేపు ఆయనను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. సేమ్ కుటుంబం కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక టాస్క్. ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక ఖచ్చితంగా ఇస్తాను. నా పిల్లలు చిన్న పిల్లలు, నేను ఇంటికి పోతే నేను వాళ్ళ లెక్క పిల్లగాని లెక్కనే ఆడుకుంటాను. ఇంటికి పోతే నేను బయట ఎవరితో ఎట్లా ఉండొచ్చు, బయట ఎన్ని ఉన్నప్పటికి కూడా నా పిల్లల దగ్గరికి పోతే మేము మంచిగా అగ్గిపెట్టి గుగ్గిపెట్టి అనుకుంటూ ఆడుకుంటూ కూర్చుంటాం. నేను మా పిల్లలందరం కూడా, అంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఏజ్లోకి పోయి నేను ఆడుకుంటే వాళ్ళు నాతో ఫ్రీగా ఉంటారు. ఓకే, నేను ఆడికి పోయి నేను ఎమ్మెల్యే అవన్నీ ఏముండయి. నేను ఎమ్మెల్సీ అయినా ఏమైనా కూడా నా పిల్లలకు డాడీనే. వాళ్ళ నా మీద ఎగురుడు దుంకుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి అది వేరు, ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు. నేను దాదాపుగా పొద్దున్న నుంచి 7:30కి వస్తా, రాత్రి 7 గంటల దాకా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను ఎవరు వచ్చినా వాళ్ళకు పని చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే పోతుంటాం, వస్తుంటాం. కాబట్టి అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇంకా కొంత సమయం బాకే ఉంది నాకు, అది కూడా ఫిల్ చేసుకుంటాం. కొంతమందికి తీన్మార్ మల్లన్న అంటే ఇందాక చెప్పే ఇంట్రడక్షన్లో మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ అని చెప్పే కదా. బయట ప్రజలు మాత్రం తీన్మార్ మల్లన్న అధికార పార్టీలు ఉన్నాడా, ప్రతిపక్షాలు ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉండి కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాడు అని కొంతమంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న పాలసీలనే ప్రశ్నిస్తుండ్రు. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సోషల్ కాజ్ లైన్ ఒకటి నడిపిస్తా ఉన్నాం. రెండోది, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక చోట ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు వరుసగా నిలబడితే తప్ప మూత్ర విసర్జనకు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడ మా రాజకీయ నాయకుల పిల్లలు, నా బిడ్డనో నా పిల్లలు ఎవరైనా ఉంటే నాకు క్షేమ అనిపించదా? అనిపిస్తుంది. నాకు క్షేమ అనిపించదా? మరి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అక్కడ బాత్రూమ్ కట్టంగా మనం ఎవడొద్దన్నాడు? ప్రభుత్వ పాఠశాలలో చదివేది మన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ పట్ల నిర్లక్ష్యమా అని చెప్పి మాట్లాడిన, తప్పేముంది దాంట్లో? ఇది మాట్లాడొద్దని మా అధిష్టానం ఏమైనా చెప్పిందా నాకు? ఇదే చేయాలని చెప్పినాం కదా. ఇదే చేయాలనేది మా పార్టీ లక్ష్యం, మా అధిష్టానం లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా గదే. ఆయన చెప్పింది ఏంటి, ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలని చెప్పిండు, ప్రభుత్వ పాఠశాల, దాంట్లో వసతులు ఉండాలని చెప్పిండు. కానీ 250 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్లో
ఈ దుస్థితి ఉంటే రేపు పొద్దుగాల ఆ స్కూల్కి ఎవరైనా తల్లిదండ్రులు పంపుతారా? మరి ప్రభుత్వ విద్యను ఎట్లా కాపాడుకుంటాం? ఇది నా క్వశ్చన్. ఈడ కాకపోయినా రేపు మండలంలో అయినా అదే మాట్లాడతా. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని చెప్తే తలకాయ దిగిపోతుందా? ఆ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఇంకేమైనా ఆశ ఉందా నాకేమన్నా? లేకపోతే నా ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? నేను అయ్యా అనుకొని తిరగడానికి? నన్ను గెలిపించింది పేద ప్రజలు. ఈ ప్రజల కోసం, ఈ బిడ్డల కోసం నేను మాట్లాడాలి కదా. నేను ఆ పనే చేస్తున్నా, దాంట్లో తప్పేముంది? అధికార పక్షంలో ఉన్నంటే నేను ఏ పక్షంలో ఉన్నా ఈ ప్రజల పక్షంలోనే ఉంటా. అటైనా ఇటైనా ఎప్పుడైనా ప్రజల పక్షంలోనే ఉంటా. సహజంగా ఇప్పుడు మన గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను, ఆ ప్రభుత్వాలు చేసిన పనులను విమర్శించడం, ఆయన ముద్దొచ్చి అలా వ్యతిరేకం ఉండదు కదా. నా పని నేను మారలే, నా ప్రశ్న మారలే, నేను అడగడం మారలే. నువ్వు పొజిషన్ మారి నువ్వు అనుకుంటే మరి దానికి నేనేం చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ రాసి పెట్టుకోండి 2028 నాటికి బీసీ వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టకపోతే తీర్మానం మల్లన్న సచ్చినట్టే అన్నారు. సాధ్యమైద్ది అన్నది మీకెందుకు డౌట్? చేసి చూపిస్తాం కదా. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నినాదం చెప్పినాడు, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అని చెప్పాడు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల జనాభా 54% పై చిలుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే, ఈ 54% పై చిలుకున్నటువంటి జనాభా మెజార్టీ ప్రజలైనప్పుడు మెజార్టీ ప్రజల నుంచే ముఖ్యమంత్రి వస్తాడు కదా. అవును. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ముందున్నటువంటి హైదరాబాద్ కానీ, హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము స్ట్రాంగ్ గా, ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్ గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి. వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. అసలు మీ ధైర్యం ఏంటి? నేను నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడితే ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, నా బీసీ ఓట్లు నాకు చాలు అన్నారు. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓన్లీ బీసీ ఓట్లతోనే గెలిచారా? ఓసీలు ఓట్లే లేదా? రైట్, మంచి క్వశ్చన్ అడిగిన వెంకట్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తీన్మార్ మల్లన్నకు ఓన్లీ బీసీల ఓట్లు జరుపుతాయి. ఇప్పుడే చెప్పిన 54% మంది ప్రజలు బీసీలు ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు, 100కి 54% మంది. మరి అటువంటప్పుడు నేను నాకు గెలవడానికి కావాల్సినటువంటి ఓట్లు 50%. ఒకవేళ 50-50 అనుకున్నా కూడా 50%. పోలైన ఓట్లు అవన్నీ పక్కకు పెట్టి బీసీలు అందరూ వేస్తారంటారా? 100% వేస్తారు. మొన్నటిసారి ఎన్నికల్లో వెంకట్, మొన్నటిసారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా గెలిచిందంటే అది బీసీలు పెట్టిన పుణ్యమే, బీసీలు పెట్టిన భిక్షమే. పైపెచ్చు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి అదే అడగబోతాను, వాళ్ళు చేసినటువంటి కుట్ర రెడ్డి దొరలేనా? అందరు చేసిరు. అది నేను పసిగట్టలేక కాదు, పసిగట్టే చెప్పిన వరంగల్ మీటింగ్ లో, మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి సాయశక్తుల కృషి చేసిరు కదా, మీకు దమ్ముంటే ఈసారి మీరు గెలువురు చూద్దామని చెప్పి సవాల్ చేసిన. ఆ సవాలుకు నేను కట్టుబడి ఉన్నా, చూపిస్తా. ఇంకోటన్నా, అందులో కూడా నా కోసం పని చేయని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జెన్యున్ గా పనిచేసారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలుంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే, అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలుకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ, 16. అదే అంటే
ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీ. అందుకోసం నేను చెప్పిన డేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్నకు అవి వద్దు, మీరు ఎట్లా వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేము వేయడానికి. ఓకే, మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లెన్ని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మాట్లాడుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. 2016 లెక్కలు ఇవి. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే రెడ్డిలను కించపరిచేలా మాట్లాడారని చెప్పి రెడ్డి జాగృతి సంఘం మీ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు బీసీల గురించి మాట్లాడితే రెడ్డిలకు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు భయపడుతున్నారా? విషయం ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి అంశం, నేను శత్రువుని యుద్ధానికే పిలుస్తుంటా. అవును, వచ్చినట్టే వచ్చి జారిపోయారు. మా వ్యూహం అర్థమైందో అర్థం కాలేదో, మేము యుద్ధానికి పిలుస్తున్నాం, అవును, వాళ్ళు వచ్చినట్టు వచ్చి జారిపోయారు. బీసీలు ఏమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతుర్రా? ఈ 70 ఏళ్ల సంది బీసీల సొమ్ము ఎవరు తింటుండ్రు? ఇదే కదా మేము అడుగుతుంది. మేము అడుగుతున్నది ఇదే. మీకేమి నొప్పి, మీకేం ఇబ్బంది? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? ఒక్కటి వెంకట్, 70 సంవత్సరాల నుంచి పరిపాలన బీసీలు అయితే చేయలే కదా? రెడ్డిలదే చేయలే కదా? మరి ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి మా రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెరిగింది, తెల్ల రేషన్ కార్డులు. మా హెల్త్ సెక్టర్ బాగుపడలే, మా ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుపడలే. అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేసి మాకు పరిపాలన చేత కాదని మీరు నిరూపించారు కదా. మేము చూసుకుంటాం ఎట్లా చేసుకోవాలి, మేము చూసుకుంటాం. అది మీకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీ పరిపాలన అంతా మీరు బతకడం కోసమే. ఇలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ టీచర్ పోస్టుల భర్తీలో మీరు చూడండి ఏం జరిగిందో, రేపటి గ్రూప్ 1లో చూడండి ఏం జరుగుతుందో. అన్ని ఉద్యోగాలలో జరిగేటువంటి దోపిడీ. రిజర్వేషన్లు ఎవరి కోసం తెచ్చారు వెంకట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు పైకి రావడం కోసం పెట్టారు. రిజర్వేషన్లు మా కోసం పెట్టారని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కదా. 10%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ 6.69%. దాంట్లో డివిజన్ చేస్తే రెడ్లు ఉన్నది 10 లక్షల మంది, వెలమలు ఉన్నది 1,02,000 మంది. మొత్తం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటే వాళ్లకు 67 మార్కులు వచ్చినటువంటి ఎస్టీకి రాదు ఉద్యోగము, 50 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మహిళకు వస్తుంది. రిజర్వేషన్ ఎవరి కోసం అమలు అవుతున్నట్టుడా? నష్టపోతుంది ఎవడు? పేదోడు. మరి ఇది ఫిక్స్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే మీరు పోయి కోర్టులో కేసేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు రిజర్వేషన్లు అయితే కోర్టులు వెంటనే అమలు చేయండి ఆలస్యం చేయకూరంటారు. అదే బీసీలకు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితే మీరు కోర్టులలోకి పోయి మీరు కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చెప్తుంది మేము చెప్పేదాకా మీరు అమలు చేయొద్దని చెప్పి. 27% రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కోర్టులు 2 సంవత్సరాలు ఆపినాయి తెలుసా? 2 సంవత్సరాలు ఆపినాయి కోర్టు, మేము చెప్పేదాకా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి. ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడితే 2 సంవత్సరాలు కోర్టు దాన్ని ఆపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక్క క్షణం కూడా ఆపలే కోర్టు, ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పింది. అంటే ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు వెంకట్. ఇక్కడ ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు. ఇక బీసీలం తేల్చుకుంటాం, చూసుకుంటాం. మా వాటా మేమెంతో మాకంతా. మీ సొమ్ము అడుగుతలేం, నీ నోటికాడి బుక్ అడుగుతలేం. మేము మనుషులమే, పొలిటికల్ గా అన్టచబుల్ గా మిగిలిపోయినటువంటి బీసీలం మేమంతా అన్ని రకాల. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలలో
బీసీల జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు. కేవలం 16-17% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది. ఎక్కడుండే అది 33% ఉండే. 33% నుంచి సగానికి తీసుకొచ్చారు. సగానికి తీసుకొచ్చిన మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు? ఈ కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ సంఖలో పడి తిరుగుతున్నటువంటి నాయకుల పాపం కాదా ఇది? కాబట్టి నేనేమంటే మల్టిపుల్ దోపిడీ జరిగింది బీసీల పైన. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించం. ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి మేము పూనుకున్నాం. ప్రజలను చైతన్యమయ్యారు. వాళ్ళ లెక్కలు చెప్తుంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు అమ్మో దాచిపెట్టాలి కదా, నువ్వు ఎట్లా బయట పెడతావు, ఇవి బయట పెడితే రేపు పొద్దుగాల మాకు ఓటు ఎవడేస్తాడంటే వేయరు, బరాబర్ వేయరు. అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు. ఏగా కేసులకు తీన్మార్మలన్నా భయపడతారు, జైలుకి వెళ్ళి వచ్చినాడు. ఈ కేసులు అనేటి నథింగ్ నా జీవితంలో, అది పార్ట్ అంతే. చంద్రబాబు గారు తన కొడుకు లోకేష్ గారిని ఒక స్థానం మీద కూర్చోబెట్టి తన ఫ్యూచర్నంతా తన సామ్రాజ్యం వైపు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన. కొడుకు ప్రేమికుడు ఒక మాటలో చెప్పాలండి, పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. అతనికి పేదల పట్ల, అతని ప్రజల పట్ల ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ, ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.